ఏదైతే నిన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది మేము మేధావులం అని చెప్పి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్నాం, మరి మాదిగలకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణను పిలవడం జరిగింది. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అక్కడ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి విఠలరావు అనేటటువంటి వాడు ఏ విధంగా మాలలను కించపరుస్తూ అగౌరవపరుస్తూ నోటికొచ్చిన విధంగా మాట్లాడాడో మనం మాట్లాడుకున్నాం. ఈ విఠలరావు అనేటటువంటి వాడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. వీడు వాస్తవంగా మేధావి కాదు, వీడు ఒక బ్లాక్మెయిలిస్టు, వీడు ఒక చీటరు, వీడు వాళ్ళని వీళ్ళని బెదిరించుకొని ఈ యొక్క జర్నలిస్ట్ అని చెప్పి మరి మోసం చేసుకొని బతుకుతున్నటువంటి వ్యక్తి ఈ విఠలరావు. వీడు ఏమంటాడంటే వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వారు ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే కాకుండా మరి సామాజిక తెలంగాణ ద్రోహులు, మనం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వీళ్ళని డిక్లేర్ చేయాలా, ఈ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వారు స్మగ్లర్లు, మాఫియా, అవినీతి పరులు, ఆ తర్వాత వీళ్ళు మనువాదులు, రకరకాలుగా ఇష్టానుసారంగా మాలలపై దుమ్మెత్తిపోసే విధంగా నోటికొచ్చినట్లుగా, అంటే మేము స్మగ్లర్లమంట, మాఫియా అంట, ఆ తర్వాత అవినీతి పరులమంట, మరి మనువాదులమంట, ఈ రకంగా మాట్లాడు. ఏమి తెలిసి ఈ విఠలరావు అనేటటువంటి వాడు ఈ విధంగా మమ్మల్ని మాట్లాడగలిగాడు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో మేధావి అయితే మేము అనుకోవడం కాదు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మేధావి అంటే మరి ఇక్కడ అంబేద్కర్ గారి వారసుడు, అంబేద్కర్ గారి వాది, నిత్యం లేచిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీల గురించి సభలు సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని గ్రంథాలు కూడా రాసినటువంటి వ్యక్తి. మరి ఏదైతే వాళ్ళ సామాజిక వర్గం చేత కూడా ఎన్నో రకాలైనటువంటి దోషణలకు ఎదుర్కొని ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధికి ప్రాధాయపడి ఈ దేశంలో ఎవరైనా మనకు దేవుడు ఉన్నాడంటే, మనం ఈరోజు జీవించగలుగుతున్నామంటే, ప్రొఫెసర్ అవ్వగలిగామంటే, ఈరోజు ఈ సమాజంలో ఉండగలుగుతున్నామంటే మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే మనకి ఈ దేశంలో నిజమైన దేవుడు అని చెప్పి కంచె ఐలయ్య గారు ప్రొఫెసర్, ఈయన మాత్రమే నిజమైనటువంటి మేధావని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. అయితే ఈ కంచె ఐలయ్య గారినే మనం నిజమైనటువంటి మేధావిగా చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో నాకైతే తెలియదు, కానీ ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మరి ఎక్కడైనా సరే అన్యాయం జరిగినా, వీరిని భూకబ్జాలు జరిగినా, దాడులు జరిగినా, మానభంగాలు జరిగినా, చంపినా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ నా వాళ్ళే, వీళ్ళు మా అన్నదమ్ములను చెప్పి ముందుకు జెండా భుజాన పెట్టుకొని ముందుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ గారి విగ్రహాల ముందు ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు చేసి పోలీసులతోటి, రాష్ట్ర ప్రభుత్వాలతోటి పోరాడి మరి వీరికి న్యాయం చేసేటటువంటి గుణం ఎవరికుందో ఒక్కసారి విఠలరావు గారు చెప్పాలా. కేవలం మాలలు మాత్రమే మరి ఈ అన్ని జాతులకు సంబంధించినటువంటి వారికి అన్యాయం జరిగినప్పుడు నా వాళ్ళని వాటేసుకొని బయటకు వచ్చి న్యాయం జరిగేదాకా పోరాడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇష్టానుసారంగా అసలు నువ్వేమనుకుంటున్నావు, ఇలాంటి లుచ్చగాడు, లోపరగాడు, యదవనా కొడుకు, ఇలాంటి వాళ్ళు మరి ఈ విధంగా మాలలని దూషించు దుర్భాషలాడుతుంటే, ఈ విధంగా మాలలని మాఫియా అంటుంటే, స్మగ్లర్ అంటుంటే, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నా రక్తబంధువులైన నా సోదరులందరూ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఈ విఠలరావు గారిపై ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేయాలా. ప్రతి ఒక్క చోట అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర ఈ విఠలరావు గారి మీద, విఠలరావు అనేటటువంటి వాడి మీద నిరసన గలాన్ని మరి తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఈ తెలంగాణలో ఉన్నటువంటి మరి నా రక్తబంధువులైనటువంటి మాలలందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వాస్తవంగా ఏం జరుగుతుందట, సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఎలా ఇచ్చింది? నువ్వు సీనియర్ అంటున్నావు, అని నువ్వు మేధావు అంటున్నావు, చదువుకో. ఆ యొక్క చంద్రశూడ్ గారి నేతృత్వంలో 7 జడ్జీలతోటి 6:1 నిష్పత్తితో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చదువుకో. దాని ప్రకారం నువ్వు మాట్లాడాలి. కానీ ఇలా వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళని ఏ విధంగా చేస్తాను, ఆ విధంగా చేస్తాను. నువ్వెవరివి? నువ్వేమైనా జడ్జివా? నీకేం హక్కు ఉందా మమ్మల్ని మాట్లాడటానికి? నీ అసలు పరిధేనా? కేవలం నీకు మందకృష్ణ మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే
నీకు ఆయన మీద దయ ఉంటే, ప్రేమ ఉంటే ఆయన్ని పెళ్లి చేసుకొని ఆయన పక్కన పడుకో. లేకపోతే ఆయన మీద భక్తి ఉంటే ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేసుకొని నీళ్ళు పైన చల్లుకో. లేకపోతే ఆయన్ని భుజాన్ని ఎక్కించుకొని ఊరంతా. అంతేగాని నీకేం పని వర్గీకరణ మీద? వర్గీకరణ చేయాలా, మాదిగలకి సపోర్ట్ మీద నిలబడాలా, మాదిగలకు సపోర్ట్ పెనుకో, అది నీ వ్యక్తిగత విషయం. వాస్తవంగా ఇది మా వ్యక్తిగత విషయం. మాలా మాదిగలకు మధ్య పడేటటువంటి ఈ గొడవలో 30 సంవత్సరాల నుంచి ఇది రాజ్యాంగ వ్యతిరేకము అని ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఒకటే గమనించుకో విఠలరావు, నిన్న మన పార్లమెంట్లో సాక్షాత్తు దేవాలయం, మన దేశానికి దేవాలయం లాంటి పార్లమెంట్లో ఒక బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి అమిత్ షా, కేంద్ర హోంమంత్రి, అంబేద్కర్ గారిని అవమానిస్తే నీచుడా, నికృష్టుడా, దుష్టుడా. మరి నీకు ఆ రోజు ఏమైంది? అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు ఈ యొక్క అమిత్ షాని ఖండించావా? నువ్వు తిరస్కరించావా? లేకపోతే మందకృష్ణ మాట్లాడా? ఎందుకు మాట్లాడలేదు మీరు? అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగంలో రూపొందించినటువంటి రిజర్వేషన్లు నువ్వు కూడా అనుభవిస్తున్నావు కదా. అంబేద్కర్ గారి వల్లే కదా నువ్వు తిరగలుగుతున్నావు, అంబేద్కర్ గారి వల్లే కదా నువ్వు మాట్లాడగలుగుతున్నావు, అంబేద్కర్ గారి వల్లే కదా నువ్వు స్వేచ్ఛ సమానత్వాన్ని అనుభవిస్తున్నావు. ఇలాంటి వాడు అంబేద్కర్ గారిని అవమానించినటువంటి అమిత్ షా మీద నువ్వు ఎందుకు తిరగబడలేదు? ఎందుకు నువ్వు ఖండించలేకపోతున్నావు?